హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన మనసులో అనుకుంటూ ఉంటుంది, నేను నిన్న నైట్ ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ అతని గురించి నాకు కొంచెం కూడా తెలియదు. అలాగే అతని క్యారెక్టర్ ఏంటని, అతను ఏం జాబ్ చేస్తాడని ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా మా మమ్మీకి అతను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మిస్టర్ హాన్ వస్తాడు. అలాగే తనకి గుడ్ మార్నింగ్ విష్ చేయగానే అతన్ని చూసి తన నైట్ వాళ్ళిద్దరు వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేసింది గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే తను అంటూ ఉంటుంది, ఇంకా 2 minutesలో బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అని చెప్తుంది. తను అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఇంత తొందరగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, సో నువ్వు ఇంకొంచేపు పండుకోవాల్సింది, డైలీ ఇలా లేవకు అనగానే తనేమో సైలెంట్గా ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ తను చూస్తూ అనుకుంటూ ఉంటుంది, వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇతన్ని మ్యారేజ్ చేసుకోవడంలో నాకు ఎలాంటి లాస్ లేదు అని అనుకుంటుంది. అప్పుడే హాన్ అంటాడు, చూడు ఈరోజు మీ మమ్మీ యొక్క సర్జరీ అవుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దామని అంటాడు. సో తనేమో థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, చూడు నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా అనగానే తను షాక్ అవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళ మమ్మీ యొక్క ట్రీట్మెంట్ కోసం వాళ్ళ డాడీ యొక్క కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీ అంటాడు, మీ మమ్మీతో నాకు ఎప్పుడో డైవర్స్ అయిపోయింది, సో నేను మీ మమ్మీకి ట్రీట్మెంట్ చేయించడానికి మనీ ఇవ్వను అనగాని వాళ్ళ స్టెప్ మామ్ అంటుంది, సరే నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, నువ్వు క్యూ అనే వ్యక్తితో నైట్ స్పెండ్ చేసావనుకో నేను నీకు మనీ ఇస్తాను అంటే అతను 50 years ఓల్డ్ కదా అని అంటూ ఉంటే, ఓ నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ కూడా వెళ్తాడు. డాడీ నువ్వు కూడా అలానే వెళ్తావా అని తను ఏడుస్తూనే అలానే కూర్చుంటుంది. అప్పుడే వెనుక నుంచి హాన్ వచ్చి హ్యాండ్ ఇస్తాడు, తనతో పాటు తీసుకెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే ప్రజెంట్లో ఏమో జియా వాళ్ళ మమ్మీ దగ్గరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి అంటూ ఉంటుంది, ఓ విఐపి వార్డ్లోకి షిఫ్ట్ చేశారా, మీ కూతురు మిస్టర్ క్యూని బాగానే సాటిస్ఫై చేసింది అనుకుంటా అనగానే తనేమో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నీకు తెలియదా నిన్న మీ కూతురు నా డాడీ అలాగే మమ్మీ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని మా డాడీని డబ్బులు అడిగింది నీ సర్జరీ కోసం, కానీ మా మమ్మీ అలాగే డాడీ ఏమో ఒక సజెషన్ చేశారు, మిస్టర్ గూతో నైట్ స్పెండ్ చేస్తే అతను మనీ ఇస్తాడని, అందుకే నైట్ స్పెండ్ చేసింది కావచ్చు, మీరు ఇప్పుడు విఐపి రూమ్లో ఉన్నారు అనగానే తనేమో ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియా వచ్చి, మమ్మీ నువ్వు తను చెప్పిందన్నా నమ్మకు, తను అన్నీ అబద్ధాలు చెప్తుంది అనగాని స్టెప్ సిస్టర్ ఏమో, ఓ నేను అబద్ధాలు చెప్తున్నానా, కావాలంటే నేను నెక్ చూస్తూనే తెలుస్తుంది అని తను నెక్ చూడబోతూ ఉంటే ఇమ్మీడియట్గా జియా వీని కొడుతుంది. అలాగే వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి నువ్వు నా కూతుర్నే కొడతావా అని సీరియస్గా అక్కడికి రాబోతూ ఉంటే హాన్ ఏమో తన కాలు పెడతాడు. ఆంటీ ఏమో కింద పడిపోతుంది. అలాగే సారీ ఆంటీ నా కాల్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల చూసుకోలేదు అనగానే స్టెప్ ఆంటీ ఏమో, ఏంటి ఇతను నా కూతురు యొక్క ఫియాన్సీ కంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు అని నువ్వెవరు అంటే ఇది మీకు అవసరం లేదు అని జియా వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటాడు. హలో ఆంటీ నేను తన యొక్క బాయ్ ఫ్రెండ్ని, తన నైట్ నాతోనే ఉంది అని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో జియా కార్లో కూర్చోగానే హాన్కి చెప్తూ ఉంటుంది, చూడు మా మమ్మీ అంత ఈజీగా మన మ్యారేజ్కి ఒప్పుకోదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పు, ఇప్పుడే మ్యారేజ్ అయింది అంటే తను టెన్షన్ పడుతుంది అనగాని అతనేమో ఓకే అంటాడు. ప్రజెంట్లో ఏమో వాళ్ళ మమ్మీ, నువ్వెప్పుడు తన బాయ్ ఫ్రెండ్ అయ్యావు, తను ఎప్పుడు నీ గురించి చెప్పలేదు అనగాని, మమ్మీ మేమిద్దరం అబ్రాడ్లో మీట్ అయ్యాం అని నాకు టైం లేదు చెప్పడానికి అనగాని వాళ్ళ స్టెప్ మామ్ అంటూ ఉంటుంది, 2 years బ్యాక్ తిని ఒక బయతో నైట్ స్పెండ్ చేసింది, ఇప్పుడు ఇలాంటి పర్సన్ని బల్లై పటాయించింది అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ స్టెప్ మామ్ మాటలు విని ఇప్పుడు తిన పాస్ట్ గురించి తెలిసి తిన బాయ్ ఫ్రెండ్ వదిలేస్తాడేంటి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే హానేమో తనని పట్టుకొని, ఆంటీ మీరు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, అలాగే జియా యొక్క ఫాస్ట్ గురించి నాకు బాగా తెలుసు, అండ్ ఈ కూతురు ఎంతమందితో నైట్ స్పెండ్ చేసిందో తెలుసుకోండి, అంతేగాని నా గర్ల్ ఫ్రెండ్ గురించి మీకు అవసరం లేదు అనగాని, ఓ నాకేం అవసరం లే బాబు, నేను నీ మంచి కోసమే చెప్పాను అని అంటుంది. అప్పుడే వాళ్ళ కూతురు అంటుంది, మమ్మీ అతను ఏదైనా మేల్ మోడల్ కావచ్చు, లేదా ఏదైనా ఫ్రాడ్ ఫెలో కావచ్చు, తనని ఇక్కడికి మనీ ఇచ్చి తీసుకొచ్చేది కావచ్చు, మనకెందుకులే అని అంటూ నవ్వుతూ ఉంటారు. ఇమ్మీడియట్గా జియా ఏమో హాన్ ముందుకు వచ్చి, చూడండి నా బాయ్ ఫ్రెండ్ గురించి మీరు ఇదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకు అతను ఏం వర్క్ చేస్తే మీకెందుకు, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నేను అతను ఇష్టపడుతున్నాను, సో మీకు ఇదంతా
ఇదంతా అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అతనేమో జియాని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్, తినంత జెంటిల్ పర్సన్, నన్ను ఇంత బాగా ప్రొటెక్ట్ చేస్తుందని అనుకోలేదు అని ఇంప్రెస్ అవుతాడు. స్టెప్ మామ్ ఏమో బయటికి వచ్చి సర్జరీ అయిపోతే తను చనిపోతుంది, ఎందుకంటే అంత మనీ కూడా పెట్టారు కదా సర్జరీకి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇక్కడేమో వాళ్ళ మమ్మీ సర్జరీకి వెళ్తూ చెప్తూ ఉంటుంది, చూడు నేను సర్జరీకి వెళ్తున్నాను, సర్జరీలో నాకు ఏమన్నా అయినా నా కూతుర్ని చూసుకో అంటే, ఆంటీ నేను తన జీవితాంతం చూసుకుంటాను, ఆ విషయంలో మీరు టెన్షన్ పడకండి అని హాన్ అంటాడు. అప్పుడే జియా వాళ్ళ మమ్మీ ఏమో సర్జరీ రూమ్కి వెళ్ళగానే తన రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది, అలానే డోర్ పట్టుకొని. అప్పుడే హాన్ అనుకుంటాడు, మేబీ తను అలానే నిల్చుంటే తన హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని తను కూర్చోబెట్టి తన హ్యాండ్ పట్టుకొని, చూడు మనం కొంచెం మాట్లాడుకుందామా అని అంటే, ఏం మాట్లాడుకుందాం అని ఇమీడియట్గా తను అంటుంది, సరే నువ్వేం జాబ్ చేస్తావా అని అడుగుతుంది. అప్పుడే మళ్ళీ నువ్వు ఆ హౌస్లోనే ఉంటావా, అది చాలా పెద్ద హౌస్ కదా, అది రెంట్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా అంటే, చూడు నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, నువ్వేమనుకుంటున్నావు, మీ స్టెప్ మామ్ మాటలు విని నేను ఒక మేల్ మోడల్ అనుకుంటున్నావా అంటే, అలా ఏం లేదు, నువ్వేం జాబ్ చేసినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు ఫాస్ట్లో ఎలా ఉన్నా నీ రిలేషన్ ఎలా ఉన్నా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ప్రజెంట్లో మాత్రం నువ్వు ఫిజికల్గా రాయల్గా ఉండాలి, ఏ అమ్మాయితోనూ అటాచ్మెంట్ ఉండొద్దు ప్రజెంట్లో అంటే, ఓన్లీ ఫిజికల్గానేనా, మరి స్పిరిచువల్గా అంటే చూడు మన ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు కదా, అందుకే ప్రజెంట్ చెప్తున్నాను అంటే, సరే నీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని తను అడుగుతాడు. అలాగే తను అడుగుతూ ఉంటుంది, నీకు వైఫ్గా రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, అతను తన దగ్గర ఉన్న కార్డ్ ఇచ్చి ఈ కార్డ్ పెట్టుకో అంటే, లేదు లేదు నేను జాబ్కి అప్లై చేశాను ఎలాగైనా జాబ్ వస్తుంది అంటే, అతను ఆ కార్డ్ తనని పట్టుకోపిచ్చి, చూడు నా వైఫ్ నా మనీనే ఖర్చు పెట్టాలి, అలాగే ఫిజికల్గా స్పిరిచువల్గా నాకు రాయల్గా ఉండాలి అని చెప్తాడు. సో తనేమో ఓకే అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు డీల్ చేయగానే అతనేమో కిస్ చేస్తాడు. తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి కాల్ వస్తుంది క్యూఎల్ కంపెనీ నుంచి, తనకి ఇంటర్వ్యూ అని. అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వావ్ నీకు తెలుసా నాకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి పిలిచారు అంటే, అతను అనుకుంటూ ఉంటాడు, ఏంటి తిను నా కంపెనీకి వెళ్ళడానికి ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అని అనుకుంటాడు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి చెప్తూ ఉంటాడు, సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనగానే తనేమో హ్యాపీగా వాళ్ళ మమ్మీని బయట నుంచి చూస్తూ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. హాన్ అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఈరోజు హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అంటే, తను కూడా ఓకే అంటుంది. అలాగే చెప్తూ ఉంటాడు, ఈరోజు నైట్ నేను ఇంటికి డిన్నర్కి రాను, నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్తాడు తన బ్లైండ్ డేట్కి. చెప్తూ ఉంటాడు, నేను ఇప్పుడు బ్లైండ్ డేట్స్ కోసం రాలేదు, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అప్పుడే వాళ్ళ డాగ్ని పిలవగానే డాగ్ దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది. సో చూడండి కావాలంటే అంటే, వాళ్ళ స్టెప్ మామ్ అంటూ ఉంటుంది, నువ్వు పేరెంట్స్ని అడగకుండా ఎలా మ్యారేజ్ చేసుకుంటావు అనగానే, నేను ఆల్రెడీ నా మమ్మీని అడిగాను అని చెప్తాడు. అది వినగానే వాళ్ళేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బ్లైండ్ డేట్తో పాటు. సో తన డాగ్తో అంటూ ఉంటాడు, చూడు మ్యారేజ్ పర్సన్ తొందరగా హౌస్కి వెళ్ళాలి కదా అని హౌస్కి వెళ్తాడు. తను స్నానం నుంచి రాగానే వెనుక నుంచి హ్యాక్ చేసుకుంటాడు. ఓ నువ్వెప్పుడు వచ్చావు, నేను భయపడ్డాను అంటే, నా వర్క్ తొందరగా అయిపోయింది అందుకే తొందరగా వచ్చాను అని అంటాడు. అలాగే తనని బెడ్ మీద పడుకోబెట్టి తనకి కిస్ చేయబోతుంటే, చూడు నిన్ననే కదా మనం వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేసింది, ఇలా రోజు రోజు ఎవరైనా నైట్ స్పెండ్ చేస్తారా అంటే, మనం న్యూలీ వెడ్డింగ్ కపుల్ కదా, ఇలానే స్పెండ్ చేయాలి అని చెప్పి అలా నైట్ పడుకుంటా అలా నిద్రపోతారు. మార్నింగ్ ఏమో జియా తన బెడ్ పక్కన ఉండదు. ఏంటి తిని నైట్ చెప్పింది కదా తినకు అర్జెంట్ వర్క్ ఉందని అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళిందా అని అనుకుంటాడు. అలా మార్నింగ్ బయటికి రాగానే తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. సో తనకి న్యూడిల్స్ ఇచ్చి, ఏంటి తిని ఇంట్లోనే ఉందా అని అనుకుంటూ ఉంటాడు. అలాగే తన కోసం న్యూడిల్స్ ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పగానే అతను చాలా ఎగ్జైటెడ్గా, నీకెలా తెలుసు అంటే, మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది కదా అందులో నాకు తెలిసింది అనగానే, వావ్ తినకి ఇంపార్టెంట్ వర్క్ ఇదే కావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తనని చాలా పొగుడుతూ, వావ్ నీ కుకింగ్ ఏంటి ఇంత బాగుంది అంటే, మా మమ్మీ ఎప్పుడు హెల్త్ బాగుండదు కదా, సో అందుకే ఇంట్లో నేనే ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను కుకింగ్ అనగానే, నువ్వు చేసే ప్రతి ఒక్క డిష్ చాలా బాగుంటుంది అనగానే, నువ్వు తిన్నది ఇది ఒకటే కదా నీకెలా తెలుసు అంటే, దీన్ని చూస్తేనే అర్థమవుతుంది అని అంటాడు. సో అలాగే వైఫ్ నువ్వు అన్ని పనులు ఎంత పర్ఫెక్ట్గా చేస్తావు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటే, చూడు నువ్వు ఇలా ఫ్లటింగ్ చేయడం కరెక్ట్ కాదు అనగానే, మరి నేను నీతో ఫ్లటింగ్ చేయకపోతే బయట వేరే అమ్మాయితో ఫ్లటింగ్ చేస్తే బాగోదు కదా అని అంటూ ఉంటాడు. అలాగే తనేమో కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. జియా ఏమో మంచిగా రెడీ అయ్యి ఇంటర్వ్యూ కోసం బయటికి వస్తుంది. అలాగే అతనేమో, నువ్వు ఇలా షార్ట్ వేసుకుంటే క్యూఎల్ కంపెనీ యొక్క బాస్కి నచ్చదు అంటే,
అలాగే అతన్ని చూసి అనుకుంటూ ఉంటాడు, తిని ఇలా షార్ట్ వేసింది కదా, ఎంతమంది బాయ్స్ తినని చూస్తూ ఉంటారు అని అలా చెప్తాడు. సో నీకేలా తెలుసు ఎస్క్యూఎల్ బాస్కి ఇలా నచ్చదు అని తను అడుగుతుంటే అప్పుడే తనకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియట్గా కాల్ కట్ చేయగానే అతను అంటాడు, నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే తను చెప్తూ ఉంటుంది, సో నాకు అప్పుడు ఆయన కాల్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏమో వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళే ముందు తను అతనికి క్లియర్ చేస్తుంది, నాకు 2 years బ్యాకే ఒక పర్సన్తో ఎంగేజ్మెంట్ అయింది, అలాగే మాకు మ్యారేజ్ చేద్దామంటే మా స్టెప్ మామ అలాగే స్టెప్ సిస్టర్ కలిసి నాకు డ్రగ్ ఇచ్చారు, అలా నేను ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేశానని ఈ పర్సన్ నన్ను వదిలేశాడు. సో ఒకవేళ నీకు ఈ విషయంలో ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే చెప్పు, మన ఇద్దరం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనగాని అతనేమో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి తను తీసుకెళ్తాడు. అలాగే ప్రజెంట్లో ఏమో జియా యొక్క ఫోన్ తీసుకొని నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎత్తొద్దు అని అంటాడు. అలాగే తనని కంపెనీ దగ్గర డ్రాప్ చేయగానే తనకి ఫోన్ వస్తుంది మిస్టర్ షియాన్ నుంచి. అతనేమో చూడు నేను జియా యొక్క ఎక్స్ ఫియాన్సీని అంటే ఎక్స్ ఫియాన్సీ అనకు, ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోయింది అనగానే సరే నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. అలాగే సరే అని రెస్టారెంట్కి వెళ్ళగానే సో హాన్ని చూసి షియాన్ అనుకుంటూ ఉంటాడు, ఇతను చాలా పూర్ కావచ్చు, ఆ వాచ్ అలాగే రింగ్ చూస్తేనే అర్థమవుతుంది అని తిన దగ్గర ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అని అనుకుంటాడు. అలాగే 5 million చెక్ ఇచ్చి నువ్వు తనని లైఫ్ లాంగ్ వదిలేయాలి అనగాని చూడు ఇప్పుడు నీకు 5 million వచ్చాయి, మరి తను వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ టైంలో 5 million కావాలని కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనగానే తను ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్తో బార్లో ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, చూడు జియా వాళ్ళ మమ్మీకి ఆపరేషన్ సర్జరీకి 5 million కావాలంట, ఇవ్వచ్చు కదా అంటే లేదు తనే నా దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని పెళ్ళయ్యాక మిస్టర్స్ అవుతాను అంటే నేను 5 million ఇస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. ప్రజెంట్లో ఏమో చుప్చాప్గా మిస్టర్ హాన్ ఆ 5 million తీసుకొని వెళ్ళబోతూ అని మనసులో అనుకుంటాడు. చేసే ఇతను కంపెనీస్ యొక్క సీఈఓ కదా, అది జియా యొక్క గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఇతను తీసుకున్నాడు ఏదో ఒక మాయ చేసి, అలాగే తన మనీని ఇతను ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటాడు మిస్టర్ హాన్. అలాగే ఆ చెక్ చూస్తూ అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు తిన్న మాట కాదని నేను ఆపోజిట్ చేస్తే అతనికి ఎంత కోపం వస్తుంది అని స్మైల్ ఇస్తూ వెళ్ళిపోతాడు. అలాగే నైట్ హౌస్కి రాగానే వాళ్ళ వైఫ్ని కిస్ చేస్తూ ఉంటాడు, అది కూడా కావాలని విండో దగ్గర. అప్పుడే దూరం నుంచి కార్లో నుంచి షియాన్ చూస్తాడు, ఏంటి ఇతను మాట తప్పాడని ఇమీడియట్గా హౌస్కి వచ్చి ఎక్కడున్నావు అనగాని అతన్ని అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి జియా వస్తుంది, ఏంటి నువ్వు నా హౌస్కి వచ్చి నా హస్బెండ్తో మాట్లాడుతున్నావు అంటే ఇతను నా దగ్గర నుంచి 5 million తీసుకున్నాడు నీతో బ్రేకప్ చెప్పడానికి అంటే లేదు నా హస్బెండ్ అలా చేయడు అని చెప్తూ ఉంటుంది. అని చెప్తూ ఉంటే తనేమో షాక్ అవుతాడు షియాన్, ఏంటి తిని ఇంత ట్రస్ట్ చేసింది అని. అప్పుడే అతను అంటాడు, నిజమే నేను తీసుకున్నాను కానీ అది నీ మమ్మీ యొక్క కంపెనీ మనీనే కదా, సో నీ మనీ నీకు తీసుకుంటే ఏమి తప్పేముంది, అలాగే నువ్వు వాళ్ళ గ్రాండ్ పేరెంట్ దగ్గర నుంచి ఆ కంపెనీ తీసుకున్నావు, అలాగే మంచి రాయల్గా ఫీల్ అవుతున్నావు, మరి నీ దగ్గర నీ ఎందుకు రాయల్గా ఉండాలి అని హాన్ అంటాడు. అది వినగానే షియాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో తను కూడా అవును అది నా మమ్మీ యొక్క కంపెనీయే కదా అనగానే హాన్ చెప్తూ ఉంటాడు, చూడు ఆ 5 millionsలో నేను ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నాను, మిగతా మనీ నీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, వాళ్ళ మమ్మీ సర్జరీ అయిపోయింది కాబట్టి అయిపోయాక మేము అక్కడే ఉంటాం అనగాని ఏమో థ్యాంక్ యూ నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావు అని హాన్ని యాక్ట్ చేసుకుంటుంది. అది చూసి షియాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలాగే హాన్ అంటూ ఉంటాడు షియాన్తో, ఏంటి నువ్వు మమ్మల్ని ఇలానే చూస్తూ ఉంటావా, నువ్వు బయటికి వెళ్తావా, ఈరోజు నా బర్త్డే నేను నా వైఫ్తో స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనగాని అతను కోపంగా బయటకు వచ్చి నన్ను ఇలా అవమానించినందుకు రివెంజ్ తీసుకుంటాను అని అనుకుంటాడు. అలాగే హాన్ ఏమో జియా నేను నీకోసం కేక్ ప్రిపేర్ చేశాను అని కేక్ దగ్గర తీసుకెళ్ళగాని హాన్ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు, వావ్ తిని నా కోసం ఇంత కష్టపడి కేక్ చేసిందా అని. అలాగే తను అనుకుంటూ ఉంటుంది, నా లైఫ్లో ఇంత సిన్సియారిటీ పర్సన్ దొరుకుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో హాన్కి కొంచెం స్లీపింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకొస్తాడు. అదే హాస్పిటల్లో షియాన్ కూడా ఉంటాడు. సో వాళ్ళు ఒకరినొకరు షియాన్ ఏమో వాళ్ళిద్దరిని చూసి కోపంగా లోపలికి వెళ్తాడు. హాన్ ఏమో నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళలోపు సో వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి తన మీద చాయ్ పోయబోతుంది. సో కాఫీ పోయబోయేసరికి ఇమీడియట్గా మిస్టర్ హాన్ వచ్చి తనని లాగుతాడు. ఆ కాఫీ ఏమో వాళ్ళ స్టెప్ సిస్టర్ మీద పడుతుంది. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అరుస్తూ ఉంటుంది, నువ్వైనా ఎంత వేస్ట్ ఫెయిల్వి, 2 years బ్యాక్ ఒక అబ్బాయితో నైట్ స్పెండ్ చేసావు, అలాగే ఆల్రెడీ ఇతన్ని బాయ్ ఫ్రెండ్ పెట్టుకున్నావు, ఇంకా నా బాయ్ ఫ్రెండ్ వెనకాల పడుతున్నావా, నా బాయ్ ఫ్రెండ్ మనీ కోసం ఆశపడుతున్నావా అనగాని అతను అంటూ ఉంటాడు, నీ బాయ్ ఫ్రెండ్ మనీ కోసం తనేం ఆశపడట్లే, అలాగే అది వాళ్ళ మమ్మీ
యొక్క కంపెనీనే, అది మనీ మీరు యూజ్ చేసుకుంటున్నారు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంటీస్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ స్టోరీ తెలుసు కాబట్టి. అవును, జియా యొక్క మమ్మీ కంపెనీనే వీళ్ళు యూజ్ చేసుకుంటూ పాపం తన్నే ఇబ్బంది పెడుతున్నారు అని మాట్లాడుకుంటారు. అలాగే హానేమో షియాన్ యొక్క వాయిస్ రికార్డ్ వినిపిస్తాడు. నా గర్ల్ ఫ్రెండ్ ఏమో నీ బాయ్ ఫ్రెండ్ వెనకాల పడట్లే, ఇంకా నీ మ్యానే నాకు గర్ల్ ఫ్రెండ్ వెనకాల పడుతున్నాడు, కావాలంటే రికార్డ్ విను అని 5 million తీసుకొని నాకు బ్రేకప్ చెప్పు అన్నది వాయిస్ వినిపించి, చూసావా నువ్వు నీ మ్యాన్ని కంట్రోల్లో పెట్టుకో అని తను తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఏమో అతన్ని కొడుతూ ఉంటుంది. నువ్వు నన్ను చీట్ చేస్తున్నావని అతనేమో తనను లాక్కొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ హానేమో మనం హాస్పిటల్ చూపించుకోలేదు అంటే ఏం కాదు, ఇంకెప్పుడైనా చూపించుకుందామని తను అంటూ ఉంటుంది. అలాగే తనని కారులో కూర్చోపెట్టి నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్లో మాట్లాడి తన కోసం మళ్ళీ కాఫీ తీసుకొస్తాడు. తను అంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు కాఫీకి అంత ఇంపార్టెంట్ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ హార్డ్గా ఉన్నాను, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేసే విధానం పట్టి అనగాని వైఫ్ నువ్వు ఇంత స్వీట్ టాక్ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు అంటే నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనగానే అతను ఇంప్రెస్ అయ్యి కిస్ చేస్తాడు. అలాగే అంటూ ఉంటాడు, చూడు నేను కూడా నెక్స్ట్ టైం స్వీట్ టాక్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా నన్ను ఇలా కిస్ చేయాలి అని చెప్తాడు. అలాగే వైఫ్ ఈరోజు మనం డిన్నర్ వైఫ్ ఈరోజు నువ్వు కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు, మనం డిన్నర్కి వెళ్దామని చెప్తాడు. సో తనేమో డే మొత్తం వాళ్ళ మమ్మీ దగ్గర వాళ్ళ మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటుంది. అప్పుడే హాన్ పంపించిన కేర్ టేకర్ ఏమో మ్యామ్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అనగానే తనేమో హాన్తో వెళ్తుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళాక ఒక హోటల్కి వెళ్తారు డిన్నర్ అయిపోగానే. అప్పుడే సడన్గా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో క్యూతో నైట్ స్పెండ్ చేసి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది. అది చూసి వీళ్ళు కూడా షాక్ అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే హాన్ చెప్తూ ఉంటాడు, సో మీ స్టెప్ సిస్టర్ మిస్టర్ క్యూతో నైట్ స్పెండ్ చేసింది అని షియాన్తో అంటుంటాడు. ఏంటి ఇప్పుడు నువ్వు ఇన్నోసెంట్ అనుకునే అమ్మాయి నైట్ స్పెండ్ చేసింది కదా వేరే పర్సన్తో, నేను చీట్ చేసింది కదా, తనని కూడా వదిలేస్తున్నావా? అయినా ఎందుకు వదిలేస్తావులే, నీకు ఇప్పుడు కంపెనీ యొక్క అటాచ్మెంట్ కానీ ఆ అమ్మాయితో ఏం ప్రాబ్లం నీకు, అయినా నువ్వు కంపెనీ యొక్క సక్సెసర్ అవ్వాలనే కదా నువ్వు చూసేది అని అంటాడు. అలాగే వాళ్ళ మమ్మీ ఏమో అంటే ఇదంతా నువ్వే కావాలని చేసావా అని అంటూ ఉంటే జియా అనుకుంటుంది, ఏంటి నా తరపున ఇతను రివెంజ్ తీసుకుంటున్నాడా అని అనుకుంటుంది. సో హాన్ అంటాడు, ఒకవేళ నేను చేస్తే తప్పేముంది, మీరు తనకు చేసినప్పుడు తప్పేముంది అనగానే వాళ్ళ డాడీ వచ్చి నువ్వు నా పరువు తీసావని వాళ్ళ స్టెప్ సిస్టర్ని కొడతాడు. అలాగే జియా ఏమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు నైట్ తనకి డ్రగ్ ఇచ్చినప్పుడు కనీసం తనకి ఏం గుర్తుండదు. సో తనేమో నైట్ స్పెండ్ చేసినని బాధపడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ డాడీ తనకు చెప్తున్నా కానీ వినకుండా వాళ్ళ డాడీ తనను కొడతాడు. సో తన మాటలు పట్టించుకోకుండా అప్పుడే షియాన్ కూడా వచ్చి తనతో ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తాడు. నువ్వు ఇన్నోసెంట్ కాదు, నువ్వు వేరే పర్సన్తో నైట్ స్పెండ్ చేసావని. సో ప్రజెంట్లో ఏమో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జియా వాళ్ళ డాడీ ఏమో హాన్ని చూసి అసలు ఈ పర్సన్ ఎవరు అని అనుకుంటాడు. అలాగే తనేమో అంటూ ఉంటుంది కూర్చొని, ఏంటి నువ్వు ఇదంతా డ్రామా చూపించడానికి కదా నన్ను హోటల్కి తీసుకెళ్ళావంటే నేను నీకు చెప్పాలనుకున్నాను, నేను ఒక నార్మల్ పర్సన్ని కాదు రూత్లెస్ పర్సన్ని. సో వాళ్ళకి ఇంకెప్పుడు నీ జోలికి రాకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. మీ మమ్మీ నువ్వు ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను. అలాగే నీకేమనిపిస్తుంది, ఇంకా మీ సిస్టర్ని అతను మ్యారేజ్ చేసుకోకుండా ఉంటాడు అనుకుంటున్నావు అంటే నాకు తెలియదు అనగాని తన హ్యాండ్ పట్టుకొని చూడు, అతను నిన్ను లవ్ చేయట్లేదు, అలాగే మీ సిస్టర్ని లవ్ చేయట్లేదు, అతనికి కావాల్సిందల్లా మనీ కంపెనీ. సో అతను కంపెనీ యొక్క లీడ్ అవ్వాలనుకుంటున్నాడు, అంతకుమించి ఇంకేం లేదు అనగాని. సో తను అంటూ ఉంటుంది, నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా, నాకు ఈ విషయం అలాగే అతని క్యారెక్టర్ ముందే తెలిసింది, అంటే చూడు నువ్వు ఈ విషయంలో అతని గురించి బాధపడ్డావేమో అని చెప్తున్నా అనగాని లేదు నీకు ముందే చెప్పాను కదా అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని. సో నాకు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఇప్పటికి కూడా రావు అని చెప్తుంది. హానేమో తన కంపెనీలో ఉండగానే తన ఫ్రెండ్ సాంగ్ అంటూ ఉంటుంది, మన కంపెనీలో 2 ఎంప్లాయీస్ని తీసుకోవాలనుకుంటున్నాం, అందులో ఒకరి పేరు జియా పేరు చెప్పగానే తను అనుకుంటాడు, నాకు తెలుసు నా వైఫ్ ఇంటెలిజెంట్ అని అనుకుంటాడు. అలాగే అతను ఆఫీస్లో ఉండగానే తన వైఫ్కి కాల్ చేస్తే తనేమో వాళ్ళ మమ్మీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, సెకండ్ రౌండ్కి ఏమైంది అంటే తను చెప్తూ ఉంటుంది, ఫస్ట్ రౌండ్లోనే నాకు అర్థమైంది ఫ్యూయల్ కంపెనీ యొక్క బాస్కి కాబోయే వైఫ్కి నేనంటే ఇష్టం ఉండదు అనగాని, సాంగ్ కాబోయే వైఫ్ అని నీకే చెప్పారు అనగాని ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను అంటే చూడు నేను ఆల్రెడీ కనుక్కున్నాను, అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, అలాగే ఆ సాంగ్ అనే అమ్మాయి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటే తినేమో షాక్ అవుతుంది. అలాగే నువ్వు నోటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది అని అంటాడు. తనేమో షాక్ అవుతూ ఉంటుంది, ఇతను చిన్న కంపెనీ అన్నాడు కదా, ఇంత పెద్ద కంపెనీతో ఎలా కనెక్షన్ ఉంది అని అనుకుంటాడు. అలాగే తనేమో వేరే వర్క్ కోసం వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ ఏమో మాట్లాడడానికి వస్తే తనని పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అలాగే నెక్స్ట్ డే హానేమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నీ న్యూ వైఫ్కి చెప్పావా లేదా నువ్వు రిచెస్ట్ మ్యాన్ అని? చెప్తే నేను వదిలేసి పారిపోతుంది అనుకుంటున్నావు అంటే అవును అనగానే, ఏంటి నేనేదో జోక్ చేశాను, ఎవరైనా అమ్మాయి రిచెస్ట్ మ్యాన్ అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అంటే, లేదు లేదు తను అలాంటి టైప్ కాదు అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ డే ఏమో తను కుకింగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి తను వస్తుంది. సారీ నేను లేట్గా వస్తావు అనుకున్నాను అంటే, సో నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది, కుకింగ్ నీ బాధ్యతే కాదు కదా, నేను కూడా కుక్ చేస్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ నాతో మాట్లాడు అనగానే తను చూస్తూ అలానే చూస్తూ ఉంటుంది. సో నిన్ను అనుకోలేదు నీకు కుకింగ్ కూడా వస్తుందని అంటే, ఓ నేను దేనికి పనికిరాను అనుకున్నావు అంటే, అలా కాదు నేను చూస్తుంటే కుకింగ్ చేసే పర్సన్లా అనిపించట్లేదు అనగాని, సరేలే ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటాను అని అంటాడు. అలాగే మీ మమ్మీ ఎలా ఉంది అంటే, కొన్ని డేస్లో డిశ్చార్జ్ అవుతుంది అని డాక్టర్ చెప్పాడు. అలాగే మమ్మీకి చెప్పాను నువ్వు 5 మిలియన్ తీసుకోవడంలో హెల్ప్ చేసావని. మమ్మీ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది అంటే, థ్యాంక్ యూ చెప్పమంది అంటే, చూడు థ్యాంక్ యూ నేను ఆంటీకి చెప్పాలి, నీలాంటి అందమైన కూతుర్నిచ్చి నాకు మ్యారేజ్ చేసినందుకు అని అంటూ ఉంటాడు. అప్పుడే అతనేమో తనకి వెడ్డింగ్ రింగ్ ఇస్తాడు. అది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, వావ్ చాలా బాగుంది అంటే, చూడు ఓన్లీ బాగుంది అనేనా అని అంటూ ఉంటే అతనేమో చూస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా అతను అంటాడు, ఆ రింగ్ మీద మన నేమ్స్ కూడా ఉన్నాయి అనగాని తనేమో సైలెంట్గా చూస్తుంది. అతనేమో కిస్ చేస్తూ ఉంటే తను కూడా కిస్ చేస్తుంది. అలాగే అంటూ ఉంటాడు, చూడు ఈ రింగ్ పెట్టుకొని ఉండు, ఎందుకంటే బయట చాలామంది నిన్ను ఫాలో అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు మ్యారేజ్ అయిపోయింది అనగాని, సరే నువ్వు కూడా రింగ్ పెట్టుకోవాలి కదా, ఎందుకంటే నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు కదా అంటే, అదే కదా వైఫ్ నువ్వు నాకు రింగ్ తీసుకురాలేదు అంటే, సారీ నేను దీని గురించి ఆలోచించడం మర్చిపోయాను, రేపు రింగ్ తీసుకొస్తాను అని అంటుంది. అలాగే వాళ్ళ మమ్మీ పంపించిన నెక్లెస్ ఇచ్చి, ఇది మా మమ్మీ నీకోసం నెక్లెస్ పంపించింది అంటే, లేదు లేదు ఇంత ఎక్స్పెన్సివ్ నెక్లెస్ని నేను తీసుకోను అనగాని, ఏంటి మా మమ్మీ పంపించిన నెక్లెస్ రిజెక్ట్ చేస్తే తనని పర్సనల్గా రిజెక్ట్ చేసినట్టు అన్నా కానీ తనేమో తీసుకోదు. సో అప్పుడే తనేమో రూమ్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఇక్కడేమో తన కంపెనీ నుంచి కాల్ వస్తుంది. సో తను మన కంపెనీ రిజెక్ట్ చేసింది అనగానే షాక్ అవుతాడు. అలాగే ఏంటి తిను నన్ను హస్బెండ్ అనుకోవట్లేదా, ఒక్క విషయం కూడా షేర్ చేయట్లేదు, అలాగే మా మమ్మీ ఇచ్చిన నెక్లెస్ కూడా తీసుకోలేదు అని చాలా కోపంగా ఉంటాడు. తను స్నానం చేసి బయటికి రాగానే ఇమ్మీడియట్గా ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటాడు. సో తను అడుగుతూ ఉంటుంది, నీకేమైంది అంటే, నువ్వు నీ డ్రీమ్ కంపెనీలో జాబ్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు అంటే, తను అంటూ ఉంటుంది, అందులో ఉన్న హెచ్ఆర్ ఉంది కదా సాంగ్, తను నాతో ఫస్ట్గానే రూడ్గా బిహేవ్ చేసింది, అందుకే నాకు ముందు ముందు ప్రాబ్లమ్స్ ఎందుకని నేను తనతో పెట్టుకోవడం ఎందుకని లో జాయిన్ కాలేదు అనగానే అతను అంటూ ఉంటాడు, నువ్వు నీ అచీవ్మెంట్స్తో తన ఫేస్ మీద కొట్టొచ్చు కదా అంటే, తను నాకు పెద్దగా తెలియదు కదా, సో నాకు అవసరం లేదు అని అంటూ ఉంటే అతనేమో మళ్ళీ ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడు. సో తనకి చాలా కోపం వచ్చి డోర్ నుంచి బయటికి నెట్టేసి, చూడు నువ్వు ఇంకోసారి ఇలా కిస్ చేసావు అనుకో నేను నా రూమ్లోకే రానివ్వను అని డోర్ పెడుతుంది. అలా మార్నింగ్ లేవగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, ఏంటి నువ్వు క్యూఎల్ కంపెనీలో జాయిన్ కానున్నావంట అంటే, చూడు అందులో ఉన్న హెచ్ఆర్ నాతో ఫస్ట్ మీటింగ్లోనే చాలా రూడ్గా బిహేవ్ చేసింది, అందుకే నాకు భయం వేసింది అంటే, నేను కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా, అలాంటి ప్రాబ్లం ఏముండదు, నువ్వు మంచిగా వచ్చి జాయిన్ కావచ్చు, నేను చూసుకుంటాను కదా అంటే, బావు నా సీనియర్ ఇంత మంచి అడ్వైస్ ఇచ్చినాక నాకే అంటే ప్రాబ్లం లేదు అని వస్తాను అని అంటుంది. అలాగే హ్యాపీగా డోర్ ఓపెన్ చేసి హాన్కి చెప్తూ ఉంటుంది, నా సీనియర్ నాకు ఓకే చెప్పింది, సో నేను కూడా సపోర్ట్ చేసింది, నేను కూడా కంపెనీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అనగానే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే అంటూ ఉంటాడు, సారీ వైఫ్ నైట్ కొంచెం ఓవర్గా చేశాను, ఇంకెప్పుడు అలా చేయను, కానీ నువ్వు కొట్టు తిట్టు కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, రూమ్ నుంచి బయటికి పంపించకు, ఎందుకంటే నేను వేరే రూమ్లో ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అనగానే తనేమో ఓకే అని అంటుంది. అతనేమో ఆఫీస్కి వెళ్తూ, చూడు రింగ్ కొనడం మర్చిపోకు అనగానే, వావ్ ఇతనికి ఎంత తొందరగా ఉంది అని అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ తనేమో జ్యువెలరీ షాప్కి వెళ్ళి రింగ్ కొంటూ ఉంటే అప్పుడే హాన్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఏమో దూరం నుంచి చూసి, ఈ అమ్మాయి వల్లనే నాతో హాన్ గొడవ పడ్డాడు అనగానే వాళ్ళ ఫ్రెండ్ నేను తనకి బుద్ధి చెప్తాను అని ఇమ్మీడియట్గా తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, ఓ నువ్వు చీప్ జ్యువెలరీ షాప్లో చీప్ రింగ్ కొంటున్నావా అంటే, తనేమో తనకి గట్టిగానే బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే తన హాస్పిటల్లో ఉండగానే హాన్ ఇమ్మీడియట్గా రింగ్ కోసం వచ్చి, థ్యాంక్ యూ ఈ రింగ్ చాలా బాగుంది అని పెట్టుకొని వెళ్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఈ రింగ్ నీకు కొన్నది నీతో లైఫ్ లాంగ్ ఉండడానికి ఈ రింగ్ నేను కొన్నాను అని మనసులో అనుకుంటుంది. అలాగే వాళ్ళ మమ్మీ ఏమో మేల్కి రాగానే చెప్తూ ఉంటుంది, నువ్వు నా కోసం ఒక లాయర్ని వెతుకు, ఎలాగో మనం మీ డాడీ దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకోలేకపోయాం, కానీ మీ డాడీ యొక్క పరువు తీయడానికి అట్లీస్ట్ నేను
ట్రై చేస్తాను. అంటే మమ్మీ ఇప్పుడు నీ హెల్త్ బాలేదు కదా! ఎందుకంటే నువ్వు ఇప్పటి నుంచే హాస్పిటల్‌లో ఉన్నావు కదా! అంటే చూడు ఇది నాకు సెకండ్ లైఫ్. అలాగే మీ డ్యాడీ పరువు కోసం నేను ఎంతగా కష్టపడ్డానో తెలుసా? ఒక్కసారి కూడా అతన్ని పరువు పోవాలని చూడలేదు. కానీ చూడు నిన్నెన్ని సార్లు టార్చర్ చేశాడు. సో, ఇప్పుడు నేను అస్సలు ఓర్చుకోను అనగానే, "ఓకే మమ్మీ నువ్వు టెన్షన్ పడకు. నేను ఒక మంచి లాయర్‌ని వెతుకుతాను" అని అంటుంది. ఇక్కడేమో జియా వాళ్ళ డ్యాడీ వాళ్ళ స్టెప్ మామ్‌ని కొడతాడు. ఎందుకంటే నీ వల్ల ఒక మంచి బిజినెస్ డీల్ ఖరాబయిందని ఇమ్మీడియేట్‌గా హాన్‌ని మీట్ అయ్యి, "సారీ నా వైఫ్ చేసిన తప్పుకి" అని అంటూ, "నా కంపెనీ చాలా లాస్‌లోకెళ్ళింది. ఇప్పుడు నాకు ఒక మంచి ఇన్వెస్టర్ కావాలి" అంటే, "నువ్వెలాగూ నా కూతురు యొక్క బాయ్ ఫ్రెండ్ కదా!" అని అంటూ ఉంటే, "అవునా! నిజంగా మనిద్దరికి రిలేషన్ ఉందా?" అనగానే అతను గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ కూతురు వేరే అబ్బాయితో నైట్ స్పెండ్ చేసినప్పుడు అతనే చెప్తూ ఉంటాడు, "నీకు నాకు ఈ రోజు నుంచి రిలేషన్ లేదు" అని జియాకి వాళ్ళ డ్యాడీ చెప్తాడు. అది గుర్తు తెచ్చుకొని సైలెంట్‌గా ఉండేసరికి తను కూడా అంటూ ఉంటాడు, "హాన్ నేను నీ కూతురుతో బ్రేకప్ చేసుకున్నాను. తను నాకు నచ్చట్లేదు" అనగానే, వావ్! ఇది మంచి విషయమే. తను అస్సలు మంచిది కాదు. వాళ్ళ మమ్మీ కూడా మంచిది కాదు. అందుకే నేనెప్పుడో తనని వదిలేసాను అని జియా వాళ్ళ డ్యాడీ చెప్తూ ఉంటాడు. అప్పుడే తను అంటాడు, "నువ్వేం మాట్లాడుతున్నావు? నీ కూతురితో బ్రేకప్ చెప్పుకున్నాను" అంటే, వన్ డే మాత్రమే కోపమొచ్చింది. ఎందుకంటే తను నన్ను రూమ్‌లో నుంచి బయటికి నెట్టేసింది. ఆ ఇద్దరి రిలేషన్ చాలా బాగా నడుస్తుంది. సో, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే అది జియా వల్ల గ్రాండ్‌పా యొక్క పేరెంట్స్‌ది కాబట్టి మంచి బిజినెస్ పార్ట్నర్‌ని మీట్ చేపిస్తాను. కానీ నువ్వు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? మీ మిస్టర్స్ అలాగే మిస్టర్స్ యొక్క కూతురు నా వైఫ్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలి. అలాగే ఆ ప్రాపర్టీ మొత్తం నా వైఫ్ యొక్క వారసత్వం పేరు రాయాలి అనగానే అని చెప్పి కండిషన్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ వైఫ్ ఏమో ఫోన్‌లో తన ఫేవరెట్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో, అప్పుడే అతను అంటాడు, "నువ్వు అతన్ని కలవాలనుకుంటున్నావా? నేను ఒకసారి అతనితో బిజినెస్ డీల్ చేశాను" అనగానే, "అవును" అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేస్తాడు. "ఈరోజు మనం డిన్నర్‌కి వెళ్తున్నామని." అలాగే తినేమో ఈ విషయం తనకు తెలిసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ మంచిగా డ్రెసెస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఏ డ్రెస్ ఏసుకోవాలి? ఏ డ్రెస్ ఏసుకోవాలని. హానేమో ఫుల్ జెలస్‌గా ఫీల్ అవుతాడు. నా కోసం ఒక్కసారి కూడా రెడీ కాలేదు. చూడు ఫేవరెట్ ఐడిల్ అనంగానే ఫుల్ రెడీ అవుతుంది అని అనుకుంటాడు. సో, అలా తనని వాళ్ళ ఐడిల్ దగ్గరికి తీసుకెళ్ళగానే తనేమో హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఐడిల్ ఫ్రెండ్ గమనిస్తాడు. ఓహ్! నా ఫ్రెండ్ ఫుల్ జెలస్‌గా ఉన్నాడు అని గమనిస్తాడు. అలాగే తను ఫుల్ ఎక్సైటెడ్‌గా మాట్లాడుతూ ఉంటే ఇతనేమో కోపంగా చూస్తూ ఉంటాడు. కావాలనే ఫోన్ ఇచ్చి మా ఇద్దరిని ఫోటో తీయు అని జియానేమో హాన్ చాలా క్లోజ్‌గా వచ్చేసరికి జియా చాలా షైగా ఫీల్ అవుతుంది. అలాగే అప్పుడే వాళ్ళ ఐడియల్ ఫ్రెండ్ అంటాడు, "అసలు మీరిద్దరే రావాల్సింది కదా డిన్నర్‌కి. మధ్యలో నన్నెందుకు తీసుకొచ్చారు?" అంటే, "నాకు కూడా అదే కావాలనుకున్నాను. కానీ నా వైఫే నిన్ను రమ్మంది" అనగానే, సో, అతనేమో నేనేదో జోక్‌గా అంటే వీడు నిజంగానే సీరియస్‌గా చెప్తున్నాడు అని అనుకుంటాడు. అలాగే తను అంటూ ఉంటుంది, "ఒక ప్రోగ్రామ్‌కి హెడ్ కావాలి. మీరు వెళ్తారా?" అంటే, "ఒకవేళ క్యూఎల్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ నాకు బిఎండబ్ల్యూ కార్ ఇస్తే నేను వెళ్తాను" అంటే, "అతను నా బాస్. అండ్ అతని గురించి నేను ఇంతవరకు చూడనే చూడలేదు" అని అంటూ ఉంటే, అప్పుడే అతనేమో మెసేజ్ చేస్తాడు. నేను నీకు నీ ఆఫర్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సో, నువ్వు తనకి చెప్పు" అనగానే ఇమ్మీడియేట్‌గా ఐడీలేమో చెప్పు తనకి వాళ్ళ ఫ్రెండ్‌కి థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకంటే కార్ ఇస్తున్నందుకు. అలాగే హౌస్‌కి రాగానే తనేమో ఫుల్ పొగుడుతూ ఉంటుంది. వావ్! ఐడిల్ ఎంత క్యూట్‌గా ఉన్నాడు, హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని చెప్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా వైఫ్ నువ్వు స్పిరిచువల్‌గా రాయల్‌గా ఉంటానన్నావు కదా! అంటే అవును ఉంటానన్నాను. కానీ యాక్టర్‌ని ఇష్టపడ్డాననుకో తప్పేం కాదు కదా! అది చీట్ చేయడం అనేదేం కాదు కదా! అతన్ని జస్ట్ యాక్టింగ్ మాత్రమే ఇష్టపడుతున్నాను. అంతకు మించి అతని మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనగానే అతనేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తన దగ్గరికి ఒక పర్సన్ వచ్చి యొక్క గ్రాండ్‌పా రమ్మన్నాడు అనగానే ఇమ్మీడియేట్‌గా హాన్‌కి కాల్ చేస్తుంది. మీ గ్రాండ్‌పా రమ్మన్నాడంట అంటే సరే నువ్వు వెళ్ళు నేను జాయిన్ అవుతాను అని చెప్తాడు. సో, తనేమో గ్రాండ్‌పా యొక్క హౌస్‌కి వెళ్తుంది. గ్రాండ్‌పా ఏమో గ్రాండ్‌పానేమో మిస్టర్ అని పిలుస్తూ ఉంటే నీకు తెలియదా? నన్ను మిస్టర్ అని పిలవకు. ఎందుకంటే వాళ్ళ డ్యాడీకి అలాగే వాళ్ళ మమ్మీకి డైవర్స్ అయింది. సో, ఇప్పుడు నా పేరు వేరు అని చెప్తూ ఉంటే గ్రాండ్‌పా అలాగే గ్రాండ్‌పా అంటాడు, "నీకు తెలియదా? వాళ్ళ ఫ్యామిలీ యొక్క రిలేషన్ గురించి నీకు చెప్పాడా?" అంటే తనేమో చెప్పలేదు అనగానే, "అంటే తనకి నీ మీద ఇష్టం లేదు కావచ్చు" అంటే, "అవును. మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ నుంచే ప్రేమ లేదు" అని తనంటుంది. "ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది" అని గ్రాండ్‌పా అనుకుంటాడు. అలాగే కూర్చునున్నాక, "చూడు నీకు నేను 10 మిలియన్స్ కార్డ్ ఇస్తున్నాను. నువ్వు అతన్ని వదిలేసి వెళ్ళిపో" అనగానే తనేమో
చెక్ తీసుకుంటుంది. వావ్! అంటే తిను నిజంగానే మనీ కోసం ఆశపడే అమ్మాయి అని అనుకుంటాడు. అప్పుడే తను రిటర్న్ చెక్ ఇచ్చి గ్రాండ్‌పా మా ఇద్దరికీ కాంట్రాక్ట్ మ్యారేజ్ అయింది. అలాగే మా మమ్మీని సేవ్ చేసుకున్నందుకు అతన్ని మ్యారేజ్ చేసుకున్నాను. ఒకవేళ మీరే చెప్పండి అని ఆ చెక్ రిటర్న్ ఇచ్చి మీరే మీ మన్మోడికి చెప్పండి. ఎందుకంటే అతనే నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అతనే నన్ను వదిలేయాలి అనగానే వావ్! నిజంగా నా మన్మోడి చాయిస్ చాలా బావుంది అని అనుకుంటాను. అప్పుడే అక్కడికి వాళ్ళ మనమడొస్తాడు. వాహ్! ఫైనల్‌గా నీకు డిన్నర్ టైంకి వచ్చావా? ఎన్ని డేస్ నుంచి నీ వైఫ్ రావడం వల్ల నువ్వొచ్చావు అనగానే అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే తన మనుమడు కోసమే తన వైఫ్‌ని పిలిచారని. అలాగే అంటూ ఉంటాడు. సరే మీ ఇద్దరికీ నాకు మ్యారేజ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ మీరిద్దరు ఎప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తారు అంటే గ్రాండ్‌పా నేను ఇంకా 30 ఇయర్సే కదా! అంటే ఓహ్! 50 ఇయర్స్‌లో బేబీస్‌ని కంటావా? అంటే నువ్వేమన్నా క్యాపబుల్ కాదా? ఇలా మాట్లాడుతున్నావు అనగానే జియా ఏమో స్మైల్ ఇస్తూ ఉంటుంది. అలాగే డిన్నర్ అయిపోగానే అతనితో ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు. చూడు ఆ అమ్మాయి చాలా మంచిది. సో నువ్వు తొందరగా బేబీని ప్లాన్ చెయ్యి అంటే గ్రాండ్‌పా మేము ముందు స్టేబుల్ కావాలి అనగానే ఒక బేబీ వస్తే స్టేబుల్ అవుతారు కదా! అంటే నీకు తెలుసు కదా గ్రాండ్‌పా డ్యాడీ, మమ్మీ నన్ను కన్నాకే డైవర్స్ తీసుకున్నారు. అంటే మీ డ్యాడీ చీటర్. కానీ నువ్వు అలాంటి పర్సన్‌ని కాదు కదా! అనగానే కొంచెం టైం కావాలి గ్రాండ్‌పా అంటే తనేమో ఒప్పుకుంటాడు గ్రాండ్‌పా. అలాగే గ్రాండ్‌పా హౌస్ నుంచి ఇంటికొచ్చాక తనేమో కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్‌గా హాన్ కాల్ చేయగానే సడన్‌గా షియాన్ కాల్ చేయగానే తనేమో స్పీకర్‌లో పెడుతుంది. షియాన్ అంటూ ఉంటాడు, సారీ నేను పాస్ట్‌లో చేసిన దానికి నాకు చాలా రిగ్రెట్ అనిపిస్తుంది. ప్లీజ్ నువ్వు మళ్ళీ నా దగ్గరికి రా అనగానే తను కాల్ కట్ చేస్తుంది. అతనేమో హాన్ జెలస్‌గా ఫీల్ అయ్యి తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఏమైంది అంటే చూడు నువ్వు నా గ్రాండ్‌పా దగ్గర నేనే వదిలేయాలని ఎందుకు చెప్పావు? మనిద్దరం నేను నిన్ను వదిలేసేది లేదు అని అలా ఒకరినొకరు కిస్ చేసుకొని నైట్ స్పెండ్ చేస్తారు. తను చెప్తూ ఉంటాడు, నైట్ నేను రేపు బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను అని చెప్తాడు. మార్నింగ్ ఏమో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్తూ వైఫ్ నా లాయర్ ఫ్రెండ్‌ని వెతికాను. ఆ అమ్మాయి నీకు హెల్ప్ చేస్తుంది. తను మంచి లాయర్ అయింది అనగానే ఓకే. నువ్వు నా కోసం ఎంత హెల్ప్ చేస్తున్నావు అని అంటూ హగ్ చేసుకుంటుంది. అతను అనుకుంటాడు, ఏంటి నేను ఆ అమ్మాయిని వెతికాను అది కూడా నా ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పినా తిను కొంచెం కూడా జెలస్‌గా ఫీల్ అవ్వట్లేదు అని ఇమ్మీడియేట్‌గా జెలస్‌గా కిస్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువైంది అని తనేమో బెడ్‌షీట్ కప్పుకుంటుంది. అప్పుడే హాన్ అంటాడు, వైఫ్ నేను బిజినెస్‌లో చాలా బిజీగా ఉంటాను. సో నువ్వు నన్ను మిస్ కాకు అనగానే తను అనుకుంటుంది, నేనెందుకు ఇతన్ని మిస్ అవుతాను అని అనుకుంటుంది. మా ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని అనుకుంటూ ఉంటుంది. సో అతనేమో కార్లో వెళ్తూ చాలా అప్సెట్ అవుతూ ఉంటే అసిస్టెంట్ అనుకుంటాడు, మా బాస్ ఒక అమ్మాయి వల్లనే ఇలా అప్సెట్ అవుతాడు. లేకపోతే అబ్బాయిలు ఇంకా దేనికి అప్సెట్ కారు అని అనుకుంటూ ఉంటే హాన్ హాన్ అంటూ ఉంటాడు, చూడు మనం తొందరగా ఈ బిజినెస్ ట్రిప్‌ని కంప్లీట్ చేయాలి అంటే ఇంత తొందరగా బాస్ అంటే నైట్ టు డే పండుకోకుండా వర్క్ చేయాలి అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ ఏమో మెసేజ్ చేస్తుంది, నేను నీ వైఫ్‌తో చాటింగ్ చేశాను. అలాగే తనకు చెప్పాను తెలుసా నేను నిన్ను చాలా చేశానని. అప్పుడు నీ వైఫ్ యొక్క రిప్లై ఏంటో తెలుసా? అతను హ్యాండ్సమ్‌గా ఉంటాడు కదా! సో అతన్ని చేయడంలో తప్పులేదు అంది. వావ్! నీ వైఫ్ నిజంగా కూల్ అని చెప్తూ ఉంటే ఇతను షాక్ అవుతాడు. ఏంటి తిను నిజంగా నన్ను వదిలేద్దాం అనుకుంటుందా? కొంచెం కూడా జెలస్‌గా ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటుంది. అలాగే అతనేమో కారులో దిగగానే వాళ్ళ వైఫ్ మెసేజ్ చేస్తుంది, నువ్వు రీచ్ అయ్యావు అనగానే ఇమ్మీడియేట్‌గా వీడియో కాల్ చేస్తాడు. వావ్! వైఫ్ నేను రీచ్ అయ్యాను. అలాగే నువ్వు నా ఓల్డ్ ఫ్రెండ్‌తో మాట్లాడావా అంటే మాట్లాడాను అని అన్నీ చెప్తూ ఉంటుంది. అలాగే అతను అడుగుతాడు, నువ్వు రింగ్ పెట్టావా అంటే పెట్టుకున్నాను అనగానే అవును నువ్వు కంపెనీకి వెళ్తున్నావు కదా పెట్టుకోవాలి అని చెప్తాడు. సరే అని కాల్ కట్ చేశాక తనేమో కొంచెం అవును నేను హాన్ని మిస్ అవుతున్నాను అని అప్సెట్‌గా ఫీల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో జియా వాళ్ళ మమ్మీని తీసుకొచ్చి కొత్త అపార్ట్మెంట్‌కి వస్తుంది. వాళ్ళ మమ్మీ వావ్! ఇప్పుడు మనకు సొంతంగా హౌస్ ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ మమ్మీని కూర్చోబెట్టి మమ్మీ నేను కూడా కొన్ని డేస్ నీతోనే ఉంటాను అంటే లేదు నువ్వు హాన్ ఇద్దరు డేట్ చేస్తున్నారు కదా! మీరిద్దరూ ఒకే దగ్గర ఉండాలి అంటే అవును మమ్మీ కానీ అతను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాడు. నేను నీతోనే ఉంటాను అంటే సరేమో వాళ్ళ మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ మమ్మీకి లాయర్ గురించి చెప్తూ అది హాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అంట అని అంటూ ఉంటే ఏంటి అమ్మాయా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉందా అంటే లేదు మమ్మీ తనే హాన్ని పర్చు చేయడానికి ట్రై చేసిందంట. అలాగే గివ్ అప్ కూడా ఇచ్చింది అంటే మరి
ఏమన్నా ప్రాబ్లమ్ అవుతా అంటే లేదు లేదు నా హస్బెండ్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతను అలాంటి పర్సన్ కాదు అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ కూడా సరే అని అంటుంది. అలాగే కేర్ టేకర్ కూడా అదే హౌస్‌లో ఉంటుంది. సో, ఈ సీన్‌లో ఏమో తన ఆఫీస్‌కి రాగానే సూపర్వైజర్ ఏమో తనని చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. తిని ఏ కనెక్షన్ ద్వారా ఇంత మంచి పోస్ట్ వచ్చింది అని అనుకుంటాడు. అలాగే తను వర్క్ బిజీలో ఉంటుంది. మధ్యలో ఏమో హార్న్ కాల్ చేసి ఆఫీస్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. నా ఫేవరెట్ ఐడీల యొక్క ఫోటోస్ కూడా ఉన్నాయి ఆఫీస్‌లో అని అంటూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఫోటోస్ తీపియాలి అని జెలస్‌గా ఫీల్ అవుతాడు. అలాగే చెప్తూ ఉంటాడు. అందులో కేఫ్ ఏరియాలో ఒక మంచి ఫుడ్ తిను అని ఫుడ్ నేమ్ చెప్తూ ఉంటే నీకెలా తెలుసు అంటే నా ఫ్రెండ్ కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని చెప్తాడు. అలాగే తనేమో కేఫ్‌లో ఫుడ్ తింటూ ఉంటే అప్పుడే అక్కడికి సాంగ్ వచ్చి అంటే హాన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఆ రింగ్ చూసి ఈ రింగ్ నీకెక్కడిది అని తీయబోతూ ఉంటే తనేమో అరుస్తూ ఉంటుంది. ఇది నా హస్బెండ్ ఇచ్చాడు అని చెప్తుంది. చెప్పాలంటే హాన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఏమో హాన్ యొక్క మమ్మీ స్వయంగా రింగ్ తయారు చేసేది చూస్తుంది. అనుకుంటూ ఉంటుంది. మేబీ ఇది నా కోసమే కావచ్చు అని అనుకుంటుంది. సో, ప్రెజెంట్‌లో ఏమో హాన్ యొక్క అసిస్టెంట్ చూసి ఏంటి మా బాస్ యొక్క వైఫ్‌తోనే గొడవ పడుతుంది అని ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పు. నువ్వెలా తప్పు చేస్తున్నావు తన హస్బెండ్ కదా పెట్టింది అనగానే ఒక ఫ్రెండ్ ఏమో సారీ చెప్తుంది. మీటింగ్‌కి అటెండ్ అవుతారు. మీటింగ్‌లో ఏమో డైరెక్టర్ ఇంకో ఎంప్లాయ్‌ని తిడుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన ప్రాజెక్ట్ చాలా చండాలంగా ఉంది అని. అలా ప్రాజెక్ట్ అయిపోగానే సూపర్వైజర్ ఏమో హ జియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు అసిస్టెంట్‌తో కనెక్షన్ మెయింటైన్ చేస్తున్నావా? నిన్ను తిట్టలేదు. అలాగే నీ ప్రాజెక్ట్ కూడా పొగుడుతున్నారు అంటే ఇంకోసారి నా మీద ఇలాంటి తప్పుడు రూమర్స్ క్రియేట్ చేయకు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అలాగే తనేమో నైట్ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే హార్న్ కాల్ చేసి ఏంటి ఫస్ట్ డే ఆఫీస్‌లో ఎలా ఉంది అంటే బానే ఉంది అని వాళ్ళిద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్నాక నీకు ఆఫీస్‌లో సూపర్వైజర్ మిస్టర్ జాంగ్ తెలుసా అంటే లేదు నాకు తెలియదు అని అంటాడు. కానీ తను కాల్ కట్ చేశాక అసిస్టెంట్‌కి చెప్తాడు. ఏంటి మిస్టర్ జాంగ్ ఎవరు? అలాగే జియాకి ఏం జరిగిందో తెలుసుకో అనగానే ఇమ్మీడియేట్‌గా అసిస్టెంట్ ఏమో సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తాడు. అప్పుడే ఆ జాంగ్ అంటూ ఉంటాడు. నాకు అలాగే అసిస్టెంట్‌కి అలాగే జియాకి లింక్ పెట్టగానే ఏంటి బాస్ యొక్క వైఫ్‌తోనే ఇలా మాట్లాడుతున్నాడు అని ఇమ్మీడియేట్‌గా ఫుటేజ్‌ని మిస్టర్ హాన్‌కి పంపియగానే అతనికి బుద్ధి చెప్పు అని అసిస్టెంట్‌కి చెప్తాడు. అసిస్టెంట్ ఏమో హమ్మయ్య! నన్నేం తిట్టలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఈ లాయర్ ఫ్రెండ్ కాల్ చేసి చూడు నేను మీ మదర్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాను. కానీ మీ మదర్ ఇల్లా నన్ను రిజెక్ట్ చేసింది. తన భయం ఏంటో తెలుసా? నేను నీతో ప్రేమలో పడతానని. అందుకే రిజెక్ట్ చేసింది. నా బెస్ట్ ఇవ్వద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళు నో చెప్పారు అని కాల్ కట్ చేయగానే అతను జెలస్‌గా ఫీల్ అయ్యి హౌస్‌కి వస్తాడు. అలాగే తనతో నైట్ స్పెండ్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే తను అడుగుతూ ఉంటాడు. తన కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి సరే లాయర్ ఫ్రెండ్‌తో ఎలా జరుగుతుంది మ్యాటర్ అంటే సారీ నీ లాయర్ ఫ్రెండ్‌ని మా మమ్మీ వద్దంది. మా మమ్మీ అనుకుంది మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతుంది కావచ్చు అని. కానీ నాకు ఆ మీ లాయరే నాకు చాలా బెస్ట్ అనిపించింది. మా మమ్మీ వెతికిన లాయర్ అసలు నాకు నచ్చలేదు. అలాగే మీ లాయర్ ఫ్రెండ్‌తో మాట్లాడి మళ్ళీ నేను నా కేస్‌ని హ్యాండిల్ చేయాలనిపిస్తుంది అనగానే తన మనసులో అనుకుంటాడు. నేను ఎంతగా చేసినా కానీ ఏంటి తిను అసలు జెలస్‌గానే ఫీల్ అవ్వట్లే నా ఫ్రెండ్ విషయంలో అని అనుకుంటాడు. అలాగే తను నెక్స్ట్ డే ఆఫీస్‌కి రాగానే వాళ్ళ కొలీగ్ అడుగుతూ ఉంటుంది. ఏంటి లేట్ అయింది అంటే నైట్ నా హస్బెండ్ బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చాడు అంటే వావ్! అందుకేనా లేట్ అయింది అని తను నవ్వుతూ ఉంటుంది. అలాగే నీకు తెలుసా మన సూపర్వైజర్ ఫైర్ అయ్యాడంట అంటే తను షాక్ అవుతుంది. ఇక్కడేమో సూపర్వైజర్ అసిస్టెంట్‌ని అడుగుతూ ఉంటాడు. అసలు నన్నెందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది అంటే చూడు నువ్వు జియాని ఏడిపించావు కదా! తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. సో, ఈ విషయం తన హస్బెండ్‌కి తెలిసి ఇలా జరిగింది అనగానే తన హస్బెండ్ ఎవరో చెప్పవా? ప్లీజ్ నేను అతన్ని బతిలాడతాను అంటే అసిస్టెంట్ ఏమో చెప్పడు. అలాగే ఇమ్మీడియేట్‌గా ఆ సూపర్వైజర్ ఏమో తన దగ్గరికి వచ్చి నీ హస్బెండ్ వల్ల నాకు జాబ్ పోయింది కదా! ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి అంటే నాకు నా హస్బెండ్‌కి దీంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వావ్! నా హస్బెండ్ తన కనెక్షన్స్‌తో ఇతన్ని తీపిచ్చాడా అని ఇమ్మీడియేట్‌గా అతనికి వావ్! నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతుంది. అతనేమో తన పొగడ్తలకి ఇమ్మీడియేట్‌గా ఎంప్లాయీస్‌లో ఉన్న అందరికీ బోనస్ ఇస్తాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే బోనస్ అనగానే వాళ్ళేమో వావ్! బాస్ ఏంటి ఫుల్ హ్యాపీగా ఉండడం వల్ల ఇంత బోనస్ ఇచ్చాడు అని అంటూ ఉంటే ఇక్కడ హానిక ఫ్రెండ్ అంటాడు. నువ్వు ఇలా అందరికీ మనీ ఇచ్చావనుకో మన కంపెనీ బ్యాంక్రప్ట్స్ అవుతుంది అంటే అస్సలు కాదు. ఎందుకంటే నేను డైలీ వర్క్ చేస్తాను. అలాగే నా వైఫ్ నన్ను పొగిడినందుకు ఆ మాత్రం నేను అందరికీ చేయాలి కదా హెల్ప్ అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఐడియల్ ఫ్రెండ్ ఏమో పార్టీకి పిలిచాడని వాళ్ళిద్దరూ వెళ్తారు.
ఆ ఫ్రెండ్‌నేమో పక్కకు పెట్టేసి వాళ్ళిద్దరూ ఫుల్‌గా డ్రింక్ చేస్తారు. హౌస్‌కి వచ్చాక హాన్ అడుగుతాడు, "నీకు నీ ఎక్స్ ఫియాన్సీ ఇష్టమా? నేను ఇష్టమా?" అంటే, "నువ్వే ఇష్టం" అని తనంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే ఏమో తను అడుగుతూ ఉంటుంది, "మా మమ్మీ నన్ను హౌస్‌కి రమ్మంది" అనగానే అతనేమో తన కోసం వాళ్ళ మమ్మీ కోసం మంచిగా గిఫ్ట్స్ రెడీ చేసి వెళ్తాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, "సో, మీరిద్దరూ ఒకరినొకరు డేట్ చేసుకోవడం చాలా డేస్ అవుతుంది కదా! ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు?" అని అడుగుతుంది. అలాగే వాళ్ళ మమ్మీ అంటుంది, ఈ విషయం మీ పేరెంట్స్‌కి ఓకేనా? మీ ఇద్దరికీ మ్యారేజ్ గురించి అంటే, మా డ్యాడీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే మా మమ్మీ అబ్రాడ్‌లో ఉంది. తనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, మా గ్రాండ్‌పా కూడా తినని చాలా ఇష్టపడుతున్నాడు అనగానే వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే మీ ఇద్దరి వెడ్డింగ్ డేని మంచిగా ప్రిపేర్ చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడేమో హాన్ యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని మీట్ అవ్వడానికి వెళ్తుంది. హాన్ యొక్క మమ్మీని అబ్రాడ్ వెళ్ళి, "ఆంటీ నీకు తెలుసా అతను ఎలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు?" అంటే, "నిజంగా నాకు ఇదేం తెలియదు. అతను మ్యారేజ్ చేసుకున్నానన్నాడు." ఓకే అన్నాను ఆంటీ. "ఆంటీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు?" అని ఏడుస్తూ ఉంటే చూడు, ఒక అబ్బాయి కోసం మనం ఏడవాల్సిన అవసరం లేదు అనగాని, "ఆంటీ నాకు అతనంటే చాలా ఇష్టం" అన్నా కానీ, చూడు ఇష్టం అంటే వదిలేసుకోవాలి. మనం ముందుకు సాగాలి అంటే, "ఆంటీ మీకు చెప్పకుండా ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాడు? అతను మీకు మొత్తం చెప్పుంటాడు" అంటే, "లేదు జస్ట్ ఈ విషయం చెప్పాడు మ్యారేజ్ చేసుకుంటాననంటే." వావ్! తినెంత అబద్ధం ఆడుతుంది అని చాలా కోపంతో తనని గొంతు పిసుకుతూ ఉంటుంది. "మీ వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదని." సో, మెయిడొచ్చి తనని ఆపినా కానీ మళ్ళీ అటాక్ చేసే టైంకి తన దగ్గర ఆల్రెడీ గన్ ఉంటుంది. "నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నేను నిన్ను పేల్చేస్తాను" అనగానే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండే టైంకి అతనికి కాలొస్తుంది. మీ మమ్మీ మీద అటాక్ జరిగింది అని. సో, ఇమ్మీడియేట్‌గా తన వైఫ్‌కి చెప్తాడు, "నువ్వు ఇక్కడే ఉండు. నేను మళ్ళీ వస్తాను. టెన్షన్ పడకు" అని చెప్తాడు. ఇమ్మీడియేట్‌గా హాన్ ఏమో అబ్రాడ్ వెళ్తాడు. అలాగే వాళ్ళ మమ్మీని అటాక్ చేసింది తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని తెలిసి ఇమ్మీడియేట్‌గా లిన్ యొక్క పేరెంట్స్‌ని మీట్ అయ్యి అడుగుతూ ఉంటాడు. అలాగే వాళ్ళేమో సారీ చెప్తూ ఉంటే, "ఇంత మంచిగా ఉన్నందుకు మీరు చేసే థింగ్ ఇదా? మీతో అన్ని కనెక్షన్స్ కట్ చేస్తున్నాం. ఈరోజు నుంచి బిజినెస్ ఏం చేయను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం లిన్‌కి తెలిసి చాలా కోపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడేమో జియా వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, "చూడు నీ హస్బెండ్ వాళ్ళ మమ్మీకి బాలేదని అబ్రాడ్ వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళి నీ హస్బెండ్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా!" అనగానే తనేమో అబ్రాడ్ వెళ్తుంది. అలాగే తన హస్బెండ్‌కి కాల్ చేసి, "నేను అబ్రాడ్ వచ్చాను. నువ్వు అడ్రస్ చెప్పు నేనొస్తాను" అంటే, "నువ్వు పిక్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం లేదు" అనగానే, "అలా ఎలా? నా వైఫ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది కదా! రాకుంటే ఎలా?" అని వాళ్ళ మమ్మీ ఏమో ఫుల్ ఎక్సైటెడ్ అవుతూ ఉంటుంది. హాన్ వాళ్ళ మమ్మీ తన కోడల్ని మీట్ అవ్వడానికి. అలాగే హాన్ ఏమో తన కోసం ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేస్తాడు. ఒకరినొకరు చూసుకొని ఫుల్ హగ్ చేసుకుంటారు. అలా కార్‌లోకి రాగానే హాన్ ఏమో తనని కిస్ చేస్తూ ఉంటాడు. తనంటుంది, "నువ్వు ఇలా నన్ను వదిలిపెట్టవు అని తెలిస్తే నేను రాకపోయేటోడిని కదా!" అని అంటే, "థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు" అంటే, "నేనేమన్నా వచ్చానా? మా మమ్మీ పంపించింది" అనగానే అప్సెట్ అవుతాడు. ఏంటి వాళ్ళ మమ్మీ కోసం వచ్చిందా అని. అలాగే తనేమో హౌస్‌కి రాగానే వాళ్ళ మదర్ ఇన్ లా ఏమో తనకి లేచి హగ్ ఇస్తుంది. "నువ్వు రావడం నాకు చాలా హ్యాపీ" అనగానే, "ఆంటీ మీరిప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది కూర్చోండి" అంటే, "ఆంటీ కాదు మమ్మీ అని పిలువు" అని హాన్ అంటాడు. సో, ఇంత ఫాస్ట్‌గా నేను ఎలా పిలవాలి అనగానే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, "పాపం తననెందుకు ఫోర్స్ చేస్తున్నావు" అంటే, "ఆంటీ తన తప్పేం లేదు. అతను కరెక్టే చెప్పాడు. నేను మామ్ అని పిలవాలి" అనగానే మామ్ అని అంటూ ఉంటే వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "సరే మీరిద్దరూ ఇప్పుడే వచ్చారు కదా! రెస్ట్ తీసుకోండి" అని తనేమో వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. ఇద్దరేమో రూమ్‌కి రాగానే తను అడుగుతూ ఉంటుంది, "మీ గ్రాండ్‌పా ఏమో ఫుల్ విల్లాలో ఉన్నాడు. ఇక్కడికొస్తే మీ మమ్మీ కూడా పెద్ద విల్లాలో ఉంది. ఏంటి మీ ఫ్యామిలీ చాలా రిచ్చా ఏంటి?" అంటే, "నేను చిన్న కంపెనీ రన్ చేస్తున్నాను కదా! ఈ మాత్రం మా పేరెంట్స్‌కి ఇవ్వలేనా? అలాగే నేను ఇప్పుడు" అనగానే, "అవునులే నువ్వు 30 ఇయర్స్‌కి వచ్చావు కదా!" అంటే, "ఏంటి తిను నన్ను ఓల్డ్ అనుకుంటుందా?" అని అనుకుంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, "చూడు ఇప్పుడు మనం ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి మీ మమ్మీతో సెలబ్రేట్ చేసుకుందాం" అనగానే అతను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు మంచిగా వాళ్ళ మమ్మీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ని చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ డే వాళ్ళు వాళ్ళ కంట్రీకి రావడానికి వాళ్ళ మమ్మీకి గుడ్ బై చెప్తారు. అలా కంట్రీకి రాగానే తనకి వాళ్ళ కేర్‌టేకర్ నుంచి కాల్ వస్తుంది. మీ మమ్మీకి సడెన్‌గా కింద పడిపోయింది అనగానే తను ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళగానే కేర్‌టేకర్ చెప్తూ ఉంటుంది, లిన్ వచ్చి ఇలా
మీరు మనీ కోసమే మీ హస్బెండ్ని మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు అనగాని తనేమో షాక్ అవుతుంది. అప్పుడే హాన్ కూడా తన వెనకాల రావడం చూసి వాళ్ళ మమ్మీ ఏమో సీరియస్గా నువ్వు హాన్ని బయటికి వెళ్ళు అని అంటుంది. కానీ హాని జియాని బయటికి పంపించి వాళ్ళ మమ్మీతో మాట్లాడగానే ఇమ్మీడియట్గా జియా రాగానే వాళ్ళ మమ్మీ అంటుంది, వావ్ మీ ఇద్దరి రిలేషన్షిప్ ఇంత బాగుంది కాబట్టి లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అంటే మా మమ్మీకి ఏం చెప్పావంటే తర్వాత చెప్తానులే అని అంటాడు. అలాగే ఇక్కడేమో గ్రాండ్ పా కంపెనీకి వచ్చి లిన్ని వైస్ ప్రెసిడెంట్ నుంచి తీసేస్తాడు. అలాగే ఆ ప్లేస్లో జియాను ఉంచుతాడు. జియాకేమో ఈ విషయం తెలుస్తుంది. అంటే నువ్వు నేను వర్క్ చేసే కంపెనీకి సీఈఓనా, మనకి ఇన్ని డేస్ నుంచి ఎందుకు చెప్పలేదు అంటే నీకు ఇంకొక సీక్రెట్ చెప్పాలి అని. చూడు 3 years బ్యాక్ మీ స్టెప్ మామ్ డ్రగ్ ఇచ్చి నువ్వు ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేసావు కదా, అతను ఎవరో కాదు నేనే. ఆ రోజు నుంచి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను. అలాగే నేను ఫాలో అయ్యాను. సో ఫైనల్గా నీకున్న ఒక కండిషన్ వల్ల నీకు ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ అయిందని తెలిసి ఇమ్మీడియట్గా నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ప్రపోజల్ పెట్టాను. అలాగే నేను అప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అనగాని నువ్వు నాకు ఇవన్నీ దాచిపెట్టావని కోపంగా రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. మళ్ళీ 5 minutesకి బయటకు వచ్చి ఇంకెప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పవు కదా అంటే ఇంకెప్పుడు చెప్పను అనగానే సరే అని హ్యాపీగా ఫీల్ అవ్వగానే అతనేమో హగ్ చేసుకొని ఎత్తుకుంటాడు. సో తను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.